అభినందనలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫలితాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. మేము ఆశించినట్టు రాలేదు. ఫలితాలు ఎట్లా ఉన్నా కవిత గారి పేరు అనౌన్స్ అయిన తర్వాత వారికి మద్దతు తెలుపుతూ పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఓట్లేసి నియమించిన ఓటర్ మహాశయులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తన గెలుపును కాంక్షిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చారు, అనేక మంది ప్రముఖులు వచ్చారు. అలాగే రవిచంద్ర గారు కూడా బాధ్యత వహించి పనిచేశారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం, మనస్ఫూర్తిగా గౌరవిస్తాం, స్వాగతిస్తాం. ఈ ఫలితం ఎందుకు ఈ విధంగా వచ్చిందో సమీక్షించుకుంటాం. తిరిగి బీఆర్ఎస్ పార్టీ నిలబడి మహబూబాద్ కోట మీద గులాబీ జెండా ఎగరవేయడానికి ఇక్కడున్న గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి సహకారంతో ప్రజలు మద్దతు కూడగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని ఎగరవేయడం వరకు మేమందరం కూడా మరి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలో కూడా 13 హామీలు ఉన్నాయి. అందులో కొన్ని తీర్చి కొన్నిటికి దేవుడి మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 రుణమాఫీకి ఆఖరి డేట్ అని మిగతా హామీలను నెరవేరుస్తామని చెప్పింది. మా మహబూబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఎక్కువ మంది గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు ప్రభుత్వం వచ్చి ఉంది, వాళ్ళకి ఓట్లు లేకపోతే మాకేం నష్టం జరుగుతుందో మరి ఒకసారి వేసి 6 నెలలు అవకాశం ఇచ్చాం, మళ్ళీ చేస్తా అంటున్నారు. మళ్ళీ ఏకపోతే మాకు ఇక్కడ నష్టం జరుగుతుందో అని అనుకుని మరి ప్రజలు ఆలోచించి ఉంటారని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళు ఏం ఆశించిందో, కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చడానికి ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ తీర్చే వరకు ప్రజల పక్షాన ప్రజల పొందులై అందరం కూడా పోరాటం తెలియజేసుకుంటూ మాకు ఇన్నేళ్ళు అవకాశం ఇచ్చింది. కవిత గారికి ఎంపీగా అవకాశం ఇచ్చింది, శంకర్ నాయక్ గారికి ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చింది, రెడ్డియా నాయక్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి అవకాశం ఇచ్చింది. మాకు స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు అనేక అవకాశాలు ఇచ్చిన మహబూబాద్ జిల్లా ప్రజల్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మీ పక్షాన పోరాటానికి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కవిత గారు కూడా మరి తను ఒక మంచి నాయకురాలు, అభ్యర్థులందరిలోకెల్లా తను ఒక పోరాట పట్టుకు కలిగిన నాయకురాలు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఓడిపోయిన 5 ఏళ్ళు ప్రజల్ని పట్టుకొని ఉంది కాబట్టి ఆ రోజు కేసీఆర్ గుర్తించి అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు మహబూబాద్ పార్లమెంటు సమస్యల మీద, తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద పార్లమెంట్లో గడపెట్టి మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఒక ఆడబిడ్డగా అందుబాటులో ఉన్నారు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా మేము ఓటమి చూడాల్సి వచ్చింది. మేమందరం తనకు మద్దతుగా ఉంటాం, అండగా ఉంటాం. మేమందరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కొనసాగే వరకు, కేసీఆర్ తీసుకొచ్చిన అభివృద్ధి ఫలాలు మహబూబాద్ పార్లమెంట్లో ప్రజలకు అందే వరకు మేము పోరాటం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి మేము చేసే పోరాటానికి మా మీడియా సోదరుల సహకారం, మీ మద్దతు కూడా మరి ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా